రమా, చెప్పండి పార్వతి. భయపెడుతుందా? మనము ఈరోజు ఒక క్వశ్చన్ చేసే పాట చూశాను, విన్నాను, చాలా బాగుంది. అది ఎన్టీఆర్ గారు, కృష్ణకుమారి గారు పాడారు. ఆ పాటను మన నోటి ద్వారా మన ప్రేక్షకులకు అందిద్దాం. చాలా బాగుంటుంది, వాళ్ళకు కూడా నచ్చుతుంది. అంటే మీరు క్వశ్చన్ చేస్తారు, నేను ఆన్సర్ చేయాలి. నేను క్వశ్చన్ చేస్తాను, మీరు ఆన్సర్ చేయండి. ఇది ప్రకృతికి సంబంధించిన పాట, అది కూడా ప్రకృతిలో కనుక్కోవాలి, చెప్పాలి. సరేనా? ఏదో కొంచెం కొత్త కాన్సెప్ట్ ఏదో ఉన్నట్టుంది. అవునవును, చెప్తాను చూడండి. మబ్బులో ఏముంది, మన మనసులో ఏముంది, మబ్బులో ఏముంది, నా మనసులో ఏముంది, మబ్బులో కన్నీరు, నీ మనసులో పన్నీరు, నీ మనసులో పన్నీరు, అవునా? తోటలో ఏముంది, నా మాటలో ఏముంది, నా మాటలో ఏముంది, తోటలో మల్లియలు, నీ మాటలో తేనియలు, నీ మాటలో తేనియలు, చేనులో ఏముంది, నా మేనులో ఏముంది, నా మేనులో ఏముంది, చేనులో బంగారం, నీ మేనులో సింగారం, నీ మేనులో సింగారం, అవునా? అవును. ఏటిలో ఏముంది, నా పాటలో ఏముంది, నా పాటలో ఏముంది, ఏటిలో గలగలలు, నీ మాటలో సరిగమలు, నీ మాటలో సరిగమలు, ఆహా ఆహా. ఓహో. నేనులో ఏముంది, నీవులో ఏముంది, నేనులో ఏముంది, నీవులో ఏముంది, నేనులో నీవుంది, నీవులో నేనుంది, నీవులో నేనుంది, నేనులో నీవుంది, నీవులో నేనుంది, నీనులో నీవుంది, నీవులో నేనుంది, ఆహా ఆహా. అవునా? ఆహా, అవునులే. వావ్, సూపర్. ఎంత బాగుంది కదా ఈ పాట. ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పాట చాలా బాగుంది కదా, ప్రకృతిలో పాట కాబట్టి మన ప్రేక్షకులకు కూడా చాలా చాలా నచ్చుతుందని అనుకుంటున్నా. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి.